సో మొత్తానికైతే కేటీఆర్ గారు ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు సవాల్ విసిరారో ఆ సవాల్ని స్వీకరిస్తూ 72 గంటల టైం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి కేటీఆర్ గారికి రావడం జరిగింది. సో నిజంగానే అంటే ఆ సవాల్ని మీరు ఆయన స్వీకరించారా లేదంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది. దీన్ని ఏ విధంగా చూస్తారంటే ఒక ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం కేటీఆర్ గారు ఎట్లాంటి ప్లాన్లు చేస్తామన్నారా? ఎందుకంటే గతంలో కూడా ప్రతి సవాళ్ళు చాలా విసురుకుంటారు. రాజకీయ క్షేత్రంలో ఇలాంటి కామన్గా జరుగుతూనే ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు. రైతుల కోసం ఆ రోజు కేసీఆర్ గారు దేశంలోనే ఎవ్వరు కూడా పెట్టుబడి సాయం ఇవ్వలేదు రైతులకు. కానీ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి కేసీఆర్ రైతు బాంధవుడైండు. అదేవిధంగా రైతులు ఎవరన్నా అకారణంగా ఇట్లా చనిపోతే వాళ్ళకి రైతు బీమా అని చెప్పేసి 15 రోజుల లోపట్నే వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చెక్ పోయేటటువంటి పరిస్థితి కేసీఆర్ యుగంలో ఉండే. అదేవిధంగా దేశంలో ఎవరు ఇవ్వనటువంటి 24 గంటల ఉచిత కరెంటు కేసీఆర్ గారు తెలంగాణ రైతులకు ఇచ్చాడు. అదేవిధంగా ఈరోజు 2 సార్లు రుణమాఫీ చేయడం జరిగింది కేసీఆర్ గారు. తెలంగాణ మొత్తం కూడా రైతులకు స్వర్ణయుగంలో కేసీఆర్ గారి పాలన జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి 18 నెలల కాలంలో ఆయన చెప్పింది ఏంది? మీరు 2 లక్షల రుణం తీసుకోండి, నేను డిసెంబర్ 9 ముఖ్యమంత్రి అవుతున్నాము, తప్పకుండా 2 లక్షల రుణమాఫీ సంపూర్ణంగా చేస్తా అని చెప్పింది ఏంది? ఆయన లెక్కలేసినప్పుడు 41,000 కోట్లు అయినాయి రుణమాఫీ గ్రస్తులు. ఫస్ట్ అయినటువంటిది. తర్వాత దాంట్లో కండిషన్లు పెట్టిన తర్వాత 31,000 కోట్లు అయినాయి. ఆయన బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. కానీ రైతులకు ఈరోజు ఆయన చెల్లించినటువంటిది 20,000 కోట్లు చెల్లించిన 25,000 రైతులకు నేను రుణమాఫీ చేసిన అని చెప్తున్నాడు. చేశారు కదండి, ఎంతో కొంత చేశారు. ఈరోజు ఎంతో కొంత కాదు, వాళ్ళు చెప్పినటువంటిది 2 లక్షల రూపు ఉన్నటువంటి రుణమాఫీ. మీ పీరియడ్ లో కేవలం 25,000 వాళ్ళకి ఆ వడ్డీలకే సరిపోయినాయి కదా సార్. మీరు చేసింది ఏం చేశారు అనేది కదా. ఈరోజు రైతులకు అలా చెప్పింది ఏంటంటే గదే చెప్పిండు. కేసీఆర్ గారి హయాంలో ఇట్లా 4 విడతలు వేసిండు, నేను ఒకటే విడతల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. చేయలేడని మేము ఛాలెంజ్ విసిరినాం. ఈరోజు ఆ దానికి సంబంధించి కొండారెడ్డిపల్లికి పోదామా, లేకపోతే కొడంగల్ నియోజకవర్గానికి పోదామా, ఎక్కడికన్నా తెలంగాణలో ఏ ఊరికన్నా మీరు ఎంచుకోండి రేవంత్ రెడ్డి గారు అని గతంలోనే రైతు ధర్నా కార్యక్రమంలో, రైతు దీక్ష కార్యక్రమంలో కేటీఆర్ గారు స్పష్టం చేసిండు. అయినప్పటికీ ఆ చర్చకు రేవంత్ రెడ్డి గారు రాలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుందంటే నీళ్లు మొత్తం కూడా చంద్రబాబుకి అప్పచెప్తున్నాడు. ఈరోజు కృష్ణానదిలో గత సంవత్సరం మనం ఉన్నటువంటి నీళ్లు 34% వాడుకోవాలి, కానీ వాడుకోకుండా 27% మాత్రమే వాడుకొని 65 టీఎంసీలు అప్పనంగా ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పడం జరిగింది గత సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పుడు కృష్ణానదిలో నీళ్లు ఉంటే అక్కడ పోతిరెడ్డిపాడు నుండి చంద్రబాబు నాయుడు నీళ్లు తీసుకుపోతున్నాడు. కానీ ఈడ కల్వకుర్తిలో పంపులు ఆన్ చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా గోదావరి నదిలో గతంలో కూడా మేడిగడ్డ బ్యారేజ్కి 2 పిల్లర్లు గుంతే అది రిపేర్ చేసి నీళ్ళు ఆపుకొని ఇక్కడ తెలంగాణ రైతులకు ఇవ్వాల్సి ఉండే. కానీ అది ఇవ్వకుండా ఇప్పుడు మొత్తం కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ అని ఏదైతే చంద్రబాబు గారు తలుస్తున్నారో దానికి నీళ్లు వచ్చే విధంగా ఈరోజు అక్కడ రిపేర్ చేయకపోవడం. అయినప్పటికీ ఈరోజు మేడిగడ్డ ఆపకున్నా కానీ నీళ్ళ ఫ్లో అంతుంది. కాబట్టి మీరు కన్నెపల్లిలో పంప్ హౌజులు స్టార్ట్ చేసుకోవాలి, నీళ్లు ఒడిచి పట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రైతులకు నీళ్లు కావాలి, రిజర్వాయర్లను చెరువులను నింపుకోవాలని చెప్పేసి మా హరీష్ రావు గారు కూడా స్పష్టంగా చెప్పిండు. అయినప్పటికీ నీళ్ళేమో మొత్తం చంద్రబాబు చెప్తున్నాడు, నిధులేమో ఢిల్లీకి కప్పం కడుతున్నాడు. ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లు తీసుకుపోయి రాహుల్ గాంధీకి, కేసీ వేణుగోపాల్ గారికి, ఖర్గే గారికి ఇన్స్టాల్మెంట్లు చెల్లిస్తున్నాడు. ఈ నియామకాలు ఎవరికి జరిగినాయి అంటే ఈరోజు 60,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. నిజంగానే 60,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారు ఇస్తే, ఆయనే నోటిఫికేషన్లు ఇచ్చి, ఆయనే ఎగ్జామ్లు కండక్ట్ చేసి, ఆయనే నియామక పత్రాలు ఇస్తే తెలంగాణలో ఉండేటటువంటి నిరుద్యోగులంతా కూడా సెక్రటరీ ముట్టడి ఎందుకు చేస్తారు అన్నగారు? కాబట్టి గతంలో కేసీఆర్ గారి హయాంలో 47,700 చిల్లర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు కండక్ట్ చేసి అన్నీ కూడా చేసిన తర్వాత కేవలం రిజల్ట్ ఆ ఎన్నికల మధ్యలో రిజల్ట్ ఆగిపోవడం వల్ల రిజల్ట్ ఆగిపోయింది. అవన్నీ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నేనే ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. ఆయన ఇచ్చినటువంటివి ఏంది? డిఎస్సి కేసీఆర్ గారి హయాంలో 5,900 చిల్లర ఉంటే నేను మెగా డిఎస్సి వేస్తా 25,000 ఉద్యోగాలు వేస్తా అని చెప్పిండు. కానీ వేసింది ఏంది? ఒక 6,000 పోస్టులు కలిపి 11,000 నోటిఫికేషన్ వేసి. అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించి కేసీఆర్ గారు 2 సంవత్సరాలు అయింది కదా సార్, ఇంకా పూర్తిగా కాలేదు, ఇంకా ఉంది, టైం ఉంది కదా. చెప్పింది ఏంటంటే అన్నగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి, ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే
ఫస్ట్ ఇయర్లోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిర్రు. అన్నారన్న, మీరు కూడా మరి రైతులకి 3 ఎకరాలు భూమి ఇస్తానన్నారు కానీ ఇచ్చిరా అన్న? మీరు కూడా కాదన్న, అది కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా కొన్ని నెరవేర్చడంలో కొంత జాప్యం జరుగుండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో జరగకపోయిన తర్వాత కదా మేము ఆ 3 ఎకరాలు మొత్తం కూడా మేము 3 ఎకరాల దానికోసం ఇచ్చిండు కూడా కేసీఆర్ గారు కూడా చాలా జిల్లాలలో చాలా గ్రామాల్లో చేసిర్రు. అయినప్పటికీ ఏమైందంటే కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చి పెట్టుబడి సాయం ఇచ్చి ఇవన్నీ ఇచ్చిన తర్వాత రేట్లు అమాంతంగా రేట్లు మొత్తం కూడా దాదాపు 50 లక్షలకు ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితి. రైతుల భూముల రేట్లు ఆ విధంగా పెరిగిపోయినాయి. గతంలో 2-3 లక్షలు ఉన్నటువంటి భూములు 50 లక్షలకు పెరిగిపోయింది. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం ఏ విధంగా పడిపోయిందో అందరూ కూడా చూస్తున్నాం. హైదరాబాద్లో మొత్తం కూడా అపార్ట్మెంట్లు అమ్ముడుపోయినటువంటి పరిస్థితిలో బిల్డర్లు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది కూడా తెలంగాణలో దాపరిస్తున్నది. ఈరోజు మేమేమంటున్నాం ఉద్యోగాల విషయంలో, ఈరోజు నియామకాలు నువ్వు చేసింది ఏంది? 503 పోస్టులతో మేము గ్రూప్ 1 వేస్తే నువ్వు 60 పోస్టులు కలిపి మళ్ళీ 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినావు. ఆ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఇప్పుడు కూడా నువ్వు 29 జీవో తీసుకొని వచ్చేసి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మొత్తం కూడా గొంతు కోసినాం అని చెప్పేసి, అదేవిధంగా తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ గొంతులు కోసినాం అని చెప్పేసి హైకోర్టులో వాదనలు వినిపించారు అభ్యర్థులు నిరుద్యోగులు. కాబట్టి ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 2 నోటిఫికేషన్లే, ఒకటైతే హెల్త్ డిపార్ట్మెంట్. ఇవన్నీ కూడా మీ హయాంలో జరగనందుకే కదన్నా మిమ్మల్ని తీసుకొని పక్కన పెట్టి 1,60,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాము. దాని మొత్తం కూడా మీరు టైం ఇస్తే ఒక రోజు మొత్తం చెప్తాను. కాకపోతే అన్ని గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు కదా, గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రమే 1,62,60,000 చిల్లర ఇచ్చినాము. మొత్తం డిపార్ట్మెంట్ వైజ్ గా నా దగ్గర ఉంది, మొత్తం కూడా మీకు పంపుతా నేను. ఈ రోజు మేము ఇచ్చినది మొత్తం కూడా మేము ఎగ్జామ్లు కండక్ట్ చేసిన 47,000 చిల్లర అవిట్లని కూడా ఆయన ఖాతాలో వేసుకుంటుండ్రు. కాబట్టి నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు, సెక్రటరీ ముట్టడి చేసిర్రు. ఈరోజు మేము కాదుగా చేసింది, మా నిరుద్యోగులు అన్ని అనుకోండి మీరే నడిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు కుట్ర బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పేటీఎం గాడి అన్ని చేస్తున్నారు. ఈ రోజు అదే కదా, లగచెర్ల రైతులు గిరిజనులు పోరాటం చేస్తే బీఆర్ఎస్ నడుపుతుంది. ఈడ మూసీ బాధితులు హైడ్రా బాధితులు పోరాటం చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేసినట్టు, రైతులు పోరాటం చేసినా మేము ఇథనాయిల్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తే అది మేము చేసినట్టే. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లయిందంటే ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. వాస్తవానికి చెప్తున్నా, ప్రజలంతా బీఆర్ఎస్ పక్షాన ఉన్నారు. నేను ఒక్క విషయం చెప్తా, నియామకాల కోసం గతంలో కేసీఆర్ గారు సర్కార్లో ఏం చెప్పారంటే కోదండరామ్ గారు ప్రతి ఒక్క నిరుద్యోగ శిబిరానికి పోయి మొత్తం కూడా కేసీఆర్ అసలు ఉద్యోగాలు ఇస్తలేడు, మేము రాగానే రేవంత్ రెడ్డి గారితో 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నాడు. అదేవిధంగా రియాజ్ గారు ప్రతి లైబ్రరీకి తిరిగి మొత్తం కూడా మేము మొత్తం నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ అని చెప్పి తిరిగిర్రు. అదేవిధంగా బల్మూరు వెంకట్ కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాల మీద ప్రతి దాని మీద కోట్లలో వేసిన పిల్లులు. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. నియామకాలు రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిండంటే కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు, బల్మూరు వెంకట్ గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు, రియాజ్ గారికి లైబ్రరీస్ చైర్మన్ ఇచ్చిండు. ఇట్లనే అద్దంకి దయాకర్ గారు ఆ రోజు నిరుద్యోగుల పక్షాన ప్రజల పక్షాన మాట్లాడేటటువంటి అద్దంకి దయాకర్ గారు కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఇట్లా ఎంపీగా ఓడిపోయిన మీ కవిత గారికి మరి మీ పార్టీ ఎమ్మెల్సీ ఇచ్చుకుంది కదా, అది లోకల్. అది మేము ఉద్యోగాల విషయంలో మేము చెప్పినాం. 1,61,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చినాం. 47,000కి సంబంధించిన ఎగ్జామ్లు కండక్ట్ చేసినాం. ఇవన్నీ చెప్పినాం. ఈరోజు మా పార్టీలో ఎవరెవరు ఎమ్మెల్సీ కావాలి, ఎవరు ఎంపీ కావాలి, ఏం కావాలనేది మొత్తం కూడా మా పార్టీ నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే లోకల్ బాడీ ఎలక్షన్లో గెలిచింది కవిత గారు, కాబట్టి ఆమె ఎమ్మెల్సీ అయింది. ఈరోజు అట్లాంటి అవకాశం కూడా ఇంకా చాలా మందిని కూడా చేసుకున్నాం కదా మేము. మొన్న నవీన్ రెడ్డి గారిని సీఎం అయినాక, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో నవీన్ రెడ్డి గారు మహబూబ్నగర్ నుండి ఎమ్మెల్సీ గెలిచింది లోకల్ బాడీ. అంటే రేవంత్ రెడ్డి గారు ఖతమైపోయినట్టు. రైట్, ఓకే, నీవన్నీ ఓకే, మనం అలాగే మనం చర్చించుకోండి. కాకపోతే మొన్న జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్స్లో మీకు ఎందుకు 0 వచ్చింది? ప్రజలు మీ వైపే ఉండుంటే, ప్రజలు మీకు మద్దతు పలుకుంటే ఎందుకు అట్లా? ఈరోజు అంత తొందరగా ప్రజలు మారారు కదా. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు 5 నెలలు తర్వాత ఎమ్మెల్సీలో కూడా మీరు పోటీ చేయలేకపోయారు కదా. ఎమ్మెల్సీలో మేము గతంలో కూడా పోటీ చేయలేము. గతంలో కూడా జీవన్ రెడ్డి గారు పోటీ చేసిన సందర్భంలో కూడా మేము పోటీ చేయలేదు. మేము ఏది పోటీ చేయాలి, ఏది పోటీ చేయొద్దు అనేది కూడా మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందా? అది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అదే విధంగా కావాలని చెప్పేసి మేము కోరుకున్నాం. మేము మాకు సంబంధించి మా మద్దతుని ఒక క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పూల రవీందర్ గారికి టీచర్స్కి ఎమ్మెల్సీలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచిండు. ఇక్కడ ఆయన గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం కూడా రైతులంతా అధోగతి పడుతున్నారు. నీళ్లు లేవు, కరెంటు లేదు, ఎరువు బస్తాలు లేవు. కాబట్టి మొత్తం రైతులంతా కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన చర్చకు రమ్మన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిపోతాయి ఎవరేంటి అనేది 100% కదా. ఈరోజు స్థానిక సంస్థలు ఎందుకు పెడతలేడు? ఆయన 18 నెలల కాలంలో ఏం చెప్పిండు? మేము బీసీలకు 42% ఇచ్చే ఎన్నికలు పోతామన్నాడు.
ఈ రోజు మేము అడుగుతున్నాం, నువ్వు బీసీలకు 42% ఇవ్వాలని చెప్పినావు కదా, ఇక్కడ బిల్లు తెస్తే బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది కదా, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి కదా నీకు. నువ్వు ప్రధానమంత్రి దగ్గరికి పోయి మొన్న నీతి ఆయోగ్లా నేను స్కూల్ ఏమో ఆర్ఎస్ఎస్లో చదివినా, కాలేజ్ ఏమో టీడీపీలో చేసిన, ఇప్పుడు జాబ్ ఏమో రేవంత్ రెడ్డి దగ్గర మన రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. కానీ 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అడిగిండా మోడీ గారిని? ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పోయి అడిగే పరిస్థితి ఈరోజు అడిగిండా? ఇక్కడ కేంద్ర మంత్రులను కలిసి కానీ ప్రధానమంత్రి గారిని కలిసి కానీ 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిండా? చెప్పలేడు. ఇది తూతు మంత్రంగా రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీల నోట్లలో మట్టిపోసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకే కోర్టులలో కూడా వాళ్ళే కేసులు ఇప్పించారు. కోర్టుల వాదనలు ఎట్లున్నాయి అంటే గవర్నమెంట్ తరఫున మేము ట్రిపుల్ టెస్ట్ని ఫాలో అయ్యి ఎన్నికలు పెడతామన్నారు. ట్రిపుల్ టెస్ట్ అంటే 50% దాటొద్దు, రిజర్వేషన్స్ 50% దాటొద్దు. కాబట్టి 50% దాటకుండానే ఎన్నికలకు పోవాలనేది ప్రభుత్వం విధానం. కానీ ప్రజల్లో వచ్చేసి ఏం చెప్తుండు, మేము ఎన్నికల్లో 42% ఇస్తామంటు. కాబట్టి అన్ని వర్గాలను మోసం చేసిండు. అదేవిధంగా బీసీలను మోసం చేసిండు, ఎస్సీ ఎస్టీలను మోసం చేసిండు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు, మేము రిజర్వేషన్ పెంచుతాడు. ఎస్సీలకు 15% నుండి 18% పెంచుతాడు. ఎస్టీలకు 10 నుండి 12% పెంచుతాడు. పెంచిండా? ఎక్కడ ఎవరికి న్యాయం చేయలేడు. ఈరోజు రాష్ట్ర సామాజిక న్యాయంకి సంబంధించిన మీటింగ్ పెట్టుకున్నారు మొన్న. ఈరోజు మైనార్టీలకు మంత్రి పదవి ఉందా? మైనార్టీలకు మంత్రి పదవి లేదు కదా. అదేవిధంగా ఉన్నాయి కాదు, ఎప్పుడు ఇస్తారు? ఆయన కాలం అయిపోయినాక ఇస్తారా? ఒక విషయం, అరే సామాజిక న్యాయం అన్నారు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా మరి మీ దాంట్లో మహిళలకు ఎవరికి కూడా అంతకుముందు ఇవ్వలేదు. తర్వాత అంతా గగ్గోలు పెట్టిన తర్వాత చెప్తానంటావా? సామాజిక న్యాయాంశం భుజాలకు ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతుంది దేశమంతా. ఈరోజు సామాజిక న్యాయం మీద మేము మీటింగ్ పెట్టలే, కాంగ్రెస్ పార్టీ పెట్టింది మీటింగ్. కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతున్నాం ఏంటంటే, మీకు దాంట్లో మైనార్టీలు లేరు, 12% మీరు చెప్తున్నారు, లంబాడులు లేరు, లంబాడులకు మంత్రి పదవి లేదు, అదేవిధంగా గొల్ల కుర్మలకు లేదు, మున్నూరు కాపులకు లేదు, ఎక్కడుంది సామాజిక న్యాయం అని చెప్తున్నా. మీ దాంట్లో ఏ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందో రేవంత్ రెడ్డి గారు చాలా చూసుకున్నాడు. ఆయన చుట్టూండేటటువంటి వాళ్ళకు కూడా అదే సామాజిక వర్గాన్ని పెట్టుకొని గతంలో కూడా ఆయన ఎన్నికల ముందు కూడా చాలా మీటింగ్లో చెప్పిండు, రెడ్డి లేని రాజ్యం ఉండదు, కాబట్టి మొత్తం కూడా మనమే ఉండాలని చెప్పేసి ఆయన చేస్తున్నాడు. ఆ నియామకాలన్నీ కూడా ఆయన చుట్టూన్నటువంటి వాళ్ళకే చేసుకుంటున్నాడు. మీ ప్రభుత్వం కూడా రాహుల్కి ఎక్కువగా అవకాశం ఇచ్చారు కదా. మా దాంట్లో బీసీలకు 4 మంత్రులు ఉండే, మహిళలు 2 మంత్రులు ఉండే, అన్ని సామాజిక వర్గాలు, యాదవ్లకు ఉండే, మున్నూరు కాపులకు ఉండే, ముద్రాలకు ఉండే, ఫస్ట్ టర్మ్లో సెకండ్ టర్మ్లో గౌడ్కు ఉండే, అదేవిధంగా యాదవ్లకు ఉండే, తర్వాత మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఉండే. ఇట్లా అన్ని కూడా ఇచ్చుకొని మేము సామాజిక న్యాయాన్ని పూర్తి స్థాయిలో పాటించడం. మార్కెట్ కమిటీలో ఎప్పుడు కూడా రిజర్వేషన్ లేకుండే, గత 50 సంవత్సరాలు ఎప్పుడు కూడా లేదు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మార్కెట్ కమిటీలలో కూడా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించింది కేసీఆర్ గారు. మొత్తానికైతే ఏదైతే సవాల్ స్వీకరించి ప్రభుత్వం రాలేదు కాబట్టి నెక్స్ట్ మీ పోరాటం ఎలా ఉండబోతుంది? ఈరోజు మేము ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం. మేము ఈరోజు 100% ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, ప్రజాక్షేత్రంలోనే ప్రజలతోనే ఉంటున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండు కదా, నిజంగానే వస్తాడేమో అనుకున్నాం మేము. మాకు తెలుసు ఆయన తోక ముడిచి ఢిల్లీకి పోయిండు, ఏదో రకంగా తప్పించుకుంటాడని మాకు తెలుసు. గతంలోనే 2018 ఎన్నికలు ఏం చెప్పాడు, ఆయన అలా వెళ్ళిపోతాడని తెలిసి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. ఆయన వెళ్ళిపోతాడు కదా, ఆయన సబ్జెక్ట్ లేదు, ఆయన రైతులకు చేసింది ఏమున్నది. ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి 670 మంది రైతులకు రైతు బంధు రాలేదని తీసుకొచ్చినాం మేము. అదేవిధంగా ఎంతమందికి రుణమాఫీ కాలేదో అవన్నీ డేటా ఉంది మా దగ్గర. ఆయన దగ్గర డేటా లేదు, సబ్జెక్ట్ లేదు. ఏ బేసిన్లో ఏ ప్రాజెక్ట్ వస్తుందో కూడా తెలియనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి తెలంగాణలో దాపరించిండు. అది తెలంగాణ ప్రజల దురదృష్టం. కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు మొయ్యాలి. మేము ప్రజాక్షేత్రం తెలుసుకుంటాము. 100% ఆయన గతంలో ఏం చెప్పిండు తెలుసా, 2018 ఎన్నికల్లో నేను కొడంగల్లో ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు. ఓడిపోయింది కొడంగల్లో, ఓడిపోయింది కదా. ఓడిపోయిన తర్వాత చేసిండ 2018లో నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయింది కదా, రాజకీయ సన్యాసం చేసిండా? చేయలేడు. అదే అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీలు ఉండే రోజు మీరు బీఆర్ఎస్ ఏకంగా మీరు మున్సిపల్ కమిషన్ మేయర్ని సీట్ని సంపాదిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను, కానీ చేయలేడు. థ్యాంక్ యూ సో మచ్.